గౌరవనీయులు దాదాపు 60 సంవత్సరాలు కదా, 50 సంవత్సరాలు, ఇప్పుడు 70 ఉంది కదా, దగ్గర దగ్గర 70 ఉందా, 70 అంటే దాన్ని కూడా ఆయనకు ఓవర్ చేసినప్పటి నుంచి 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి ఉంటాడు మొత్తం మీద. ఇంతకుముందు కృష్ణ గారు చెప్పినట్లు నిజంగా ఈ దేశంలోనే ఉండరు. ఆయన ఒక ఫ్యాక్టరీ, బీసీ ఫ్యాక్టరీ అనేది. ఫ్యాక్టరీలు అందరూ ఉత్పత్తి అవుతుంటారు అనమాట, ప్రొడక్షన్ బయటకు వస్తుంటారు. ఎంతమంది వేల మంది నాయకులు అయిపోయారు. కృష్ణావర్ గారు అంతేనా, తక్కనే అందరు. మరి ఈ రోజు వరకు కూడా ఒక కమిట్మెంట్తో మరి జాతిని ఐక్యం చేయడంలో ప్రముఖ పాత్ర పోస్తున్నటువంటి జాతీయ అధ్యక్షులు కృష్ణన్న గారికి, సత్యం గారు సభాధ్యక్షులు, ఉపాధ్యక్షులు జాతీయ గారికి, వక్లాపురం కృష్ణమోహన్ గారు మాజీ చైర్మన్ గారికి, అదేవిధంగా జర్నలిజంతో నిరంతరం కృష్ణన్న ఎట్లయితే కష్టపడుతున్నాడో మరి ఆయన కలం ద్వారా అనేక బాధలు అనుభవించి మరి ఎట్లా ఏదో ఒక రోజు మన రాజ్యం రాదా అని చెప్పి బీసీ రాజ్యాధికార దిశగా నిరంతరం శ్రమిస్తున్నటువంటి సూర్యరావు గారికి, బన్సీలాల్ గారికి, పొట్టి జానయ్య గారికి, రామలింగం గారికి, ఇంకా అంజి గారు, చాలామంది, దయచేసి క్షమించాలా అందరికీ, ఉద్యమ నాయకులకు అందరి పేరు పేరు నమస్కారం. ఇంత జనాభా ఉంది, ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంత ధైర్యస్తులు ఉన్నారు, ఒకరి మించి ఒకరున్నారు. ఇంతమంది మనం ఉన్నాక కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఒక అసెంబ్లీ సమావేశం పెడితే అందరూ ఏమనుకున్నారు, సరే జనాభా గురించి తర్వాత వాళ్ళ సంగతి చెప్తాం, ఇప్పుడైతే మనకు 42% చట్టబద్ధత కల్పిస్తారేమో, అసెంబ్లీ తీర్మానం చేసి చట్టం తయారు చేస్తారేమో, సరే చట్టం తయారు చేయని మిగతా జనాభా సంగతి తర్వాత చూసుకుందాం అని చాలామంది అనుకున్నారు. కానీ వాళ్ళు మీటింగ్ పెట్టి మీ జనాభా గింత అని తక్కువ చేసి చూపించడం అంటే ఎంత అవమానకరం, అంటే ఎంత బలుపుదుడు. మనం అడిగినామా 42% వీరబాయ్ అని, వాళ్ళు ఇస్తామన్నారు. 42% ఇస్తామన్న దానికి 42% ఏం డిక్లేర్ చేసిర్రు, దాని వర్గీకరణ చేస్తామన్నారు. 42% బీసీలకు, బీసీలో చిన్న కులాలకు కూడా వర్గీకరణ చేసి ఇస్తామన్నారు. నువ్వు దాన్ని ఎట్లా ఇస్తావో చూపించకుండా మన కళ్ళ ముందర ఓటర్ లిస్ట్ ఉంది. ఇప్పుడు మన వెబ్సైట్లో కొడితే 3,40,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. 3,40,00,000 మంది దగ్గర ఓటర్స్ ఉంటే 3,50,00,000 మంది జనాభా అంటే మూతి మీద అంతా చెప్తాను కొడతారు. సిగ్గు శరం ఉండాలి వాళ్ళకి, అట్లెట్లా అని ఎవరికి రాలేదు, జ్ఞానం రాలేదా? అంటే మీరు ఏం చేస్తారు, బీసీ వాళ్ళు ఏం చేస్తారు? అంత గుడ్డి కదా, అంత భయము భక్తి. ఇక్కడ 10 మంది ఉంటే 5 మంది ఓటర్స్ ఉంటారు, 5 మంది ఓటు హక్కు లేకుంటుంది ఇంట్లో, లేదు 3 కన్నా ఉండదు. ఒక కుటుంబంలో 10 మందిలో ఒక 2 ఇంట్లో యాడ్ చేసుకుంటూ పోయినా కూడా మన జనాభా 4,34,00,000 అవుతుంది. ఓటర్ హక్కు సమానం ఉంటుందా? అంటే చిన్నపిల్లలు కూడా ఓటర్ల హక్కు వచ్చేసిందా 15 ఏళ్ళకు కూడా? ఇంత జ్ఞానం లేదు. ఇంకోటి, సకాజాలను సర్వే చేసినాం, ఆ రిపోర్ట్ ఉందని తెలుసు. ఆ రిపోర్ట్లో 51% ఉందని కూడా తెలుసు వాళ్ళకి, ఎందుకంటే గవర్నమెంట్ నడుస్తుంది, గవర్నమెంట్ లెక్క ఉంటుంది, పక్కా ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి అడిగితే నిమిషంలో చెప్తాడు బీసీలు ఎంత, ఏ కులం ఎంత, మొత్తం లిస్ట్ ఇస్తాడు, ఉంటుంది అందులో కులం వైజ్గా ఉంటుంది. 51% బీసీలు ఉన్నారని తెలిసిన తర్వాత కూడా మళ్ళా ముస్లింలను కలిపి ఇటు కలిపి అటు కలిపి, అంటే మీరు చాలా తక్కువ కులం మీది, అంతా ఇంత గుంపు ఉన్నారు కానీ చాలా చిన్నదంటట్లు అవమానపరిచే విధంగా అసెంబ్లీ వేదికగా పబ్లిక్ సూచించడానికి చేసినట్టు అనిపిస్తుంది. మనకు రిజర్వేషన్ ఏం కాదు, మనం తక్కువ చేసి చూపించడానికి, అవమానపరచడానికి ఆ వేదికను ఉపయోగించుకోండి తప్ప మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాదు వాళ్ళు. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీ రెండు కూడా వాళ్ళు రెండింటిలో బాధ్యత. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇస్తారది ఎట్లా ఇస్తుంది? డెడికేటెడ్ కమిషన్ వేసింది. డెడికేటెడ్ కమిషన్ ఎట్లా వేసింది? సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వేసింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ 50% క్యాప్ మించొద్దనుంది, దాని ప్రకారమే నీ కమిటీ వేసిండు. 50% లోపల అనే కమిటీ వేసి ఎవరి చెవులో పువ్వు పెట్టడానికి మళ్ళీ ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు.
చట్టబద్ధత లేదు, ప్రయత్నం చేయలేదు, అసెంబ్లీలో పెట్టలేదు, జనాభా తక్కువ చేసి చూపించారు. ఇప్పుడు ఏం మాట్లాడతారంటే 42% ఇస్తామని. అరే నువ్వు ఇచ్చినా ఏకున్నా కింద మా వాళ్ళు సర్పంచ్ ఎవరు నిలబడతారా, మా వాళ్ళే ఉంటారు, ఎంపీటీసీలు మా వాళ్ళే ఉంటారు, కాకపోతే జిల్లా పరిషత్ చైర్మన్లు మీరు ఉంటారు, డీసీపీ చైర్మన్లు మీరు ఉంటారు. అదే మాకు రిజర్వేషన్ వస్తే మా వాళ్ళు కూడా చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు ఉన్నత స్థానంలో ఉంటారు. నువ్వు 42% టికెట్లు ఇస్తావు, ఇంకో ఆయన ఆయన ఇవ్వాలని ఏముంది, ఇంకో ఆయన ఓసీకి ఇస్తాడు, ఆయన గెలుస్తాడు. నువ్వు 40 ఇస్తేంది, 50 ఇస్తేంది, 60 ఇస్తేంది. మనకు మోసం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు. మేము గొర్రెలు అందరు గొర్రెలు ఇస్తే మేము 3 లక్షలు ఇస్తాం మనిషికి అని అన్నారు. 5,000 కోట్ల రూపాయల విలువైన చేప పిల్లలు ఫ్రీ ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 కోట్లు ఖర్చు పెట్టింది చేపలకు, ఓన్లీ 2 కోట్లు. మనం 5,600 కోట్లు ఖర్చు పెట్టినాం, గొర్రెలకు 6,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఉమ్మడి ఆంధ్ర స్కీమే లేదు. ఒక్కొక్కటి అదొక్కటే కాదు. కృష్ణన్న చదువుకునేటప్పుడు అన్నం బాగాలేదు, పప్పుచారు అన్నం ఉంది, రోగాలు వస్తున్నాయని చెప్పి ప్లేట్లు తీసుకుపోయి ప్లేట్లతో కొట్టి హైదరాబాద్ ధర్నా చేస్తుంది. ఏంటంటే అన్నం బాగుండాలని, పురుగులన్నం పెడుతున్నారు, నీళ్ళచారు పోస్తున్నారు, ధర్నా చేస్తుంది అన్న. మరి మేము ఎక్కడైనా నీళ్ళచారు ఉంది, పురుగులన్నం ఉంది, ఆస్తాలన్న మీరు చూస్తున్నారా? 17 గురుకులాలు ఉంటే మేము మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కలిసి 1000 గురుకులాలు పెట్టినాం. 375 గురుకులాలు బీసీలు. ఒక్కో విద్యార్థికి 1,20,000 ఖర్చు. ఆ రోజు వాళ్ళు 16,000, 17,000 ఖర్చు. చదువుకోవాలని రిజర్వేషన్, స్కూళ్ళు, మార్కెట్ యార్డ్లలో అన్నీ చేసినామని చెప్తలేము. సాధ్యమైనంత వరకు విదేశీ విద్యల బీసీలకు 20 లక్షల రూపాయలు చేసుకుంటా చదువుకుంటే బాగుపడతాం చేసుకుంటూ వచ్చినాం. మీరు వస్తుంది కన్ఫ్యూజ్ చేస్తుంది, అంతకు డబ్బులు చెప్తుంది. మేము లెక్కలు వేసినాం. 2,000 రూపాయలు, 200 రూపాయలు పెంచి మేము 2,000 చేసినాం. 2,000 చేస్తే సపోజ్ 100 మంది ఇస్తే 100 మందిలో 70 మందికి బీసీలకు ఇచ్చినాం. 70 నుంచి 75 మంది. ఎందుకంటే పెద్ద పెద్దలు తీసుకోరు, లేకున్నా అట్లా ఉంటారు కానీ పెన్షన్ తీసుకోవడం ఆలోచన చేస్తాడు. ఎక్కువ తీసుకుని ఎస్సీ, ఎస్టీలు, బీసీలే. 70 to 75% కళ్యాణ లక్ష్మి ఇచ్చినామంటే కొన్ని కోట్ల రూపాయలు, అవి కూడా 75% ఓన్లీ బీసీలే, పేదవాళ్ళు ఉంటారు కనుక. జనాభా పరిస్థితికి ఎట్లుంది అట్లా అన్నీ చేసిన రాజ్యాధికారం అంటే చాలా ఇంపార్టెంట్ మనకు. అసెంబ్లీ తీర్మానం చేసినాం, చట్టసభలో ఎమ్మెల్యేలు కూడా మాకు 33% ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపినాం. ఇప్పుడు 42% రిజర్వేషన్ పైన ఈ ప్రభుత్వం చెప్పింది, ఇలా మోసం చేసింది, సంఖ్య తక్కువ చూపించింది. 2011 సెన్సెస్లో జనాభా చూడండి, 2014లో సకల జన సర్వేలు చూడండి, ఈరోజు చూడండి. ఇంతమంది మేధావులు ఉన్నారు. రామలింగం చూస్తే అనుకుంటారు ఆయన ఏదో పాటలు పాడుతారని చాలామంది తెలియదు. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చదివిండు. అట్లా చాలామంది కళాకారులు. మనల్ని చూస్తేనే మన చిన్న చూపు కనిపిస్తాం. వాడు ఏం చదువుకోకుండా జర మంచి బట్టలు వేసుకుంటే వాడు ఏదో పెద్ద బోధబర్లా కనిపిస్తాడు. అంటే మన పుట్టుకతోనే మనకు అట్లుంది, ఏం చేద్దాం చెప్పండి. ఐక్యత లేదు మనకు. ఎలక్షన్లో చివరికి కులాల వారికి విడిపోతాం, లేదంటే వాడి విలువగానే పోతాం. మనం ఓట్లు వేస్తున్నాము, ఓట్లు వేసి సీట్లు కూర్చొని పెడుతున్నాం, మళ్ళీ ఉరికిపోయి జోలి పెట్టి అడుక్కుంటున్నాం. ఓటు వేస్తున్నాము, సింహాసనం కూర్చొని పెడుతున్నాం, మళ్ళీ పోయి వంగి సలాం పెట్టి దండం పెట్టి అడుక్కుంటున్నాం. ఇది మన పరిస్థితి. కనుక ఈరోజు ఎప్పుడైతే ప్రజలను మనం చైతన్యవంతం చేయలేకపోతామో, నాయకులను ఐక్యం చేయలేకపోతామో, ఒక నాయకుడు ఈజీగా ముద్ర వేస్తారు. ఒక మంచి నాయకుడు ఎదుగుతున్నాడు, మన కృష్ణ ఎదుగుతుందంటే ఉట్టిన బట్ట కాల్చి ఒక ముద్ర వేసేస్తాడు అంతే, స్టాంప్. వాడు ఏం రోడిగా అంతే, అరే అట్లా అంట మనోడే ప్రచారం చేస్తున్నాడు అంతే. అరే అట్లా అంటే ఎదుగుతున్న నాయకత్వాన్ని ఒక ముద్ర వేయడం, ఎదుగున్న నాయకత్వాన్ని ముద్రేసి పక్కకు పడేయడం. మనోడు చాక్లెట్ తింటే దోషి చూస్తారు, వాడే మొత్తం లూట్ మాఫ్ చేసిపోయింటాడు. బీసీలలో ఇంత అమాయకత్వం ఉందంటే నిజంగా సొంత అన్నదాములకి పంచాయతీ పెడతారు. ఎలక్షన్ ఉంటే ఇద్దరు భార్యలు ఉంటారు కదా, విఎఫ్రాలు ఇద్దరు పంచాయతీ పెట్టేస్తారు. వాళ్ళ ఇంట్లో పంచాయతీ ఉంటుంది, బయటకు వచ్చే వరకే వాడే సపోర్ట్ చేయకుండా అవుతారు. ఇంటికి ఆరేవాడి ఇంటి సొంతం తమ్ముడు చేస్తలేడు అవి, సొంతం మరదలు చేస్తలేడు అవి, మనం ఎంత అని ఊరోళ్ళంతా వారికి దూరం అయ్యేటట్టు చేస్తారు. అంటే చాలా తెలివిగా, టెక్నిక్గా అబాస్ పాలు చేయడం, టెక్నిక్గా
మనల్ని ముద్రేయడం, టెక్నిక్గా విభజించడం, టెక్నిక్గా అనేది నడుస్తుంది. కనుక మనం పసిగట్టాలి అసలు అసలు ఏం జరుగుతుంది, ఇంత జనాభా ఉంది కదా ఎందుకు మనం ఇట్లా అవుతుందని. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక మీటింగ్లో చెప్పిన, చూడబోయి మనం అందరం కొంచెం మంచి చదువుకునే వరకే అరే మన బిడ్డని పెద్ద రెడీకి ఇచ్చిన పోయి ఓ పెద్ద సేటుకి ఇచ్చిన పోయి అని చెప్పుకుంటారు. మీ అల్లుడేవాడండి. అరే మన దానిలో కూడా చాలామంది ఉన్నారు కదా, మన దానిలో కులాలను ట్రాన్స్ఫర్ చేయండి. ఈ కులం అన్ని కులం కాదు, యాక్చువల్గా వృత్తుల నుంచి విడిపోయినాం, కులాలే కాదు ఇది. మహాత్మా జ్యోతిబాపు చెప్పింది ఏంటంటే వీళ్ళందరిది ఒకటే డిఎన్ఏ. అప్పుడు ఇంట్లో 100 మంది జనాభా ఉంటే ఒకడు గొర్రెలుగాయనికి పోయేది, ఒకటి చేపలట్టునికి పోయేది, ఒకటి కుండలు చేసేది, ఒకటి నాగలు చేసేది, ఒకటి బట్టలు ఉతికేది, ఒకటి గడ్డం చేసేది. తలా ఒక పని పంచుకున్నారు. అప్పుడు ఇండస్ట్రీస్ లేవు, కరెంట్ లేదు, వ్యవస్థ లేదు. అడవిలో పోయి తిని రావాలి, పండుకోవాలి. మళ్ళీ ఆకలి అయినప్పుడు జంతువులు ఎట్లయితే ఆకలి అయినప్పుడు నీ వచ్చి మళ్ళీ కడుపు నిండంగానే నేవ వేసుకుంటే ఇట్లా పండుకుంటారు మొత్తం ఆ టైప్లో మనుషులు ఉండేది. అట్లా విడిపోయిన మనుషులము వృత్తుల పరంగా విడిపోయి కులాలు అయిపోయినాయి బాబు. మనందరం ఒకటే చెప్పినాం. మనందరం బంధుత్వాలు కలిసామనుకోండి, ఆటోమేటిక్గా అవి అంతా ఒకటేనే వస్తుంది. మనం అందరం మాట్లాడతాము, మళ్ళీ పంచాయతీ వచ్చారు ఏమైందంటే మళ్ళీ కులాల వరకు విడిపోతాం. అక్కడనే మనకు చాలా దెబ్బ వస్తుంది. కనుక ఏం చేస్తారో మరి ఆర్ కృష్ణన్న గారిని ఒకరోజు అన్నను 15 రోజులు ఏం చేయాలంటే ఒక ఋషిలాగా విడిచిపెట్టాలి. అంతా బుక్కులో ఏమని చెప్పాలి, ఎవడెవడు ఏం చేయాలి ఎట్లా ఆయన అనుభవంతో, విద్యార్థులు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, ఈ కులాలు ఏం చేయాలి, ఈ నాయకులు అన్ని పార్టీలు ఉన్న నాయకులు ఏం చేయాలి, తన అనుభవంతో ఒక పెద్ద తయారు చేస్తే అప్పుడు కానీ అవుతుందో లేదు. అప్పటి వరకు వాళ్ళని మోసం చేస్తూనే ఉంటారు. అరే ఒక ఊర్లో ఒక్కటే ఇల్లు ఉంటుంది, ఒక సర్పంచ్ అవుతాడు. ఎంపీటీసీ 5-10 ఓట్లే ఉంటాయి, ఎంపీటీసీ అయిపోయి ఉంటాడు. మరి ఇంతమంది ఉన్నారు, ఎందుకు కాలేకపోతున్నారు? రాజ్యాధికార దిశగానే మనకు అన్ని పదవులు వస్తాయి, గౌరవం వస్తుంది అని వస్తాయి. మనమే ఆ సీట్లో ఉన్నామనుకో, హాస్టళ్ళు సీట్లు అని తమిళనాడు పోయి చూడండి దయచేసి. నేను తమిళనాడు చూసి నాకు ఏమనిపించింది అంటే తమిళనాడులో నేను ఉట్టపోతే అనిపించింది నాకు నిజంగా. అలా మనమే అందరూ టికెట్ ఇస్తాం, అడుక్కుంటారు ఉల్టా టికెట్లు ఇవ్వండి, ఇచ్చినాక అడుక్కుంటారు గెలిపియండి సార్ అని. 9-10 ఓసీలకి ఇస్తారు అంతే. మొత్తం 350 ఉంటాయి దగ్గర 10-15 20 వరకు ఇస్తారు వాళ్ళ కోట్లు సీట్లు. ఇచ్చినాక టికెట్ తీసుకొని వాడు అడుక్కుంటాడు మమ్మల్ని గెలిపియండి ఎట్లా గెలిపియండి. ఈడ మనం ఓట్లు ఉన్నాయి, టికెట్లు అడుక్కుంటున్నాం, ఓట్లు వేస్తున్నాం. ఓట్లు వేసినాక మళ్ళీ పోయి అడుక్కుంటున్నాం. ఓడిపోయే టికెట్కు సంతోషపడతాం. డిప్యూటెడ్ ఎమ్మెల్యే ఎంపీ అంతగా తృప్తి పడుతున్నాడు అంతే. కార్డు కొట్టించుకొని నేను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మంచి ఎంత అమాయకత్వం చూసామా. మేము ఖచ్చితంగా గుజకృష్ణ గారు, మేము మీరు ఏది చెప్తే ఆ లైన్లో బీసీల గురించి ఖచ్చితంగా ఉన్నాం. తెలంగాణ తెచ్చుకున్నదే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. అంబేద్కర్ రాసిన దానిలో ఏముందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెద్ద రాష్ట్రంలో అధికారం రాదు. ఉదాహరణకు చిన్నగా 10x10 రూమ్ ఉందా ఇదే హోటల్లో, ఒక చిన్న ఎలుక జరిగింది. ఎలుకని చంపాలంటే మా జానయ్యనో మా బన్సినాలు 2 రోజులు చాలు, ఇద్దరే రపాను వచ్చి పడేది దాన్ని. అదే ఎలుక ఇంత పెద్ద హాలు జరిగింది అనుకో, ఎట్లా ఏడు దొరకదు అది. అట్లా పెద్ద రాష్ట్రం అంటే ఇంత పెద్దది మనకు దొరకదు అధికారం, మోసం చేస్తూనే ఉంటాం అన్నమాట. ఇక్కడ వచ్చాడు అటు. అదే చిన్న రాష్ట్రం అయితే మనం అందరం పదురుకుంటాం, చలో కిటికాడ ఉన్నాడు మూతకాడ ఉన్నాడని చెప్తాం, మనకు అదే రాజ్యాధికారం వస్తుంది. అట్లా చిన్న రాష్ట్రం అయింది, అయినాకనన్నా కొంత మార్పు వచ్చింది, అనుకున్నంత రాలేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడదాం. బీసీలకు ఎవరు మోసం చేసినా మీరు ఊరుకోకండి, ఎవరు చేసినా కానీ మీరు మాట్లాడుతూనే ఉండండి, మీరు ప్రశ్నిస్తూనే ఉండండి. ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు 100% ఎప్పటికుంటుంది. తెలంగాణ తెచ్చుకున్నది మనకు రాజ్యాధికారం వస్తుందని చెప్పి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఉండి, ఆయన లాంటి మహానుభావుడు ఉన్నాడా? అరే ఒక మంత్రి పదవి తెలంగాణ గురించి రాజీనామా చేసి పడేసిండు. ఎవడన్నా ప్రపంచంలో వేసిండా? ఓన్లీ రాష్ట్రం గురించి మళ్ళీ 10 కూడా తీసుకోలే. ఆయన ఎక్కడ కీర్తిస్తున్నాం మనం చెప్పు, ఎక్కడ కీర్తిస్తున్నాం? తెలంగాణ గురించి కొట్లాడిన వ్యక్తి శ్రీకాంత్ ఉన్నాడు. వీళ్ళందరూ ఆయన చనిపోయేంత వరకు మా యాదవ్ వీళ్ళందరూ వాళ్ళ అడుగుజాడల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఢిల్లీలో ఇళ్ళ ఆడగా పట్టుకొని బ్యాగులు పట్టుకొని వచ్చి తిండి తిప్పలు లేకుండా తిరిగి ఉన్నారు అందరు. వాళ్ళంతా ఎప్పుడైనా రాదా చూడమా, మేము రాకపోయినా మా పిల్లలైన సంతోషం అనేది దానిలో చూసేటోళ్ళు చాలామంది. కనుక ఎప్పటికీ
దేశం మొత్తం ఇలా ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే కమ్యూనిస్టులు కూడా బీసీ బీసీ అంటారు. ఈ బీసీ యుగం వచ్చింది. ఎట్లా ఉపయోగించుకుంటారు అనేది మన చేతిలో ఉంచండి, ఎట్లా ఐక్యం చేస్తారు కనుక దాని విషయంగా అందరూ ఎంతో అనుభవించినారు. కృష్ణమోహన్ ఉన్నాడు, మరి ఇక్కడ చాలామంది ఉన్నారు అందరు కూడా. మరి జర్నలిస్టులను కూడా ఒక మీటింగ్ పెట్టాను జర్నలిస్టులకు కూడా. జర్నలిస్ట్ మీరు ఎట్లుండాలి తెలుసా, ప్రోగ్రెసివ్ ఉండాలి అందరూ ఒకటే మీ దృష్టిలో. అన్ని పార్టీలో ఉన్న బీసీలు కానీ పనిచేస్తులు కానీ ఒకటే థాట్గా ఆలోచన చేసినప్పుడు సక్సెస్. థాట్లో డిఫరెన్స్ వచ్చింది పాయంగా మొత్తం ఇట్లా. మళ్ళీ ఒక జర్నలిస్ట్ కూడా పెట్టండి, ఒక విద్యార్థులు సపరేట్ పెట్టండి, అన్ని పార్టీల రాజకీయాన్ని కొంత ఇంపార్టెంట్ పెట్టండి, పెట్టి ఇక సమయం వచ్చింది యుద్ధంకు సిద్ధం అనేటట్లు మీరు తయారు చేయాలని. ఆర్ కృష్ణన్న గారు ఇంకా తన అనుభవాలను ఆయన ఊరికి తిప్పి ఇసుకించకండి, మీటింగ్లో కూర్చొని ఆయనకి ఎట్లా అంటే ఆయన అనుభవాల్లో ఎక్కడ లోపాలని తెలుసు. ఆయన కూర్చుంటే ఆయన యోగలా కూర్చోవాలంతా ఎక్కడ లోపం ఉంది, ఈ వ్యవస్థను ఎట్లా సరి చేయొచ్చు, నా వంతు ఇంతవరకు చేసిన నెక్స్ట్ ఏం చేయగలుగుతా, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒకటి దిశానిర్దేశాన్ని సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి నేను ఖచ్చితంగా మా పార్టీ తరఫున కానీ నా వ్యక్తిగతంగా కానీ నేను ఎప్పుడు మీకు అవసరం అనుకుంటే నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటుంది. ఆ కృష్ణాన్ని అంతకుముందు ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు ఉన్నప్పుడు నన్ను ఢిల్లీ పిలిస్తే కూడా పోయినా, చాలాసార్లు ఢిల్లీ పిలిస్తే కూడా వరబడిపోయినా. అప్పుడు కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు సాదాసీదాగానే ఉన్నా, ఇది పెద్ద మంత్రిలాగా లేదు. మామూలు రిచ్చోడు చాప్తో కూడా ఆగేది, రోడ్డు మీదనే సంతకాలు ఇచ్చుకునేది నా దగ్గర, ఆపి ఇట్లా ఆపేది అంత ఫ్రీగా ఉండేది. నేను అట్లేం లేదు. నాకు సేవ చేసే మా బసవరాజు చైర్మన్ గారికి వచ్చిండ్రు, వాళ్ళు కూడా మనందరం ఐక్యమత్యం కావడానికి అన్ని కలిసి ఉండడానికి వీళ్ళందరూ ఒకటట్లు చేస్తేనే వాళ్ళకి భయం అంటుంది. వీళ్ళని ఎడగొట్టడం ఈజీరా అనేది వాళ్ళకి తెలుసు, మంత్రం తెలుసు కనుక వీళ్ళు ఎంతసేపు 5 నిమిషాలు ఎడగొట్టవచ్చు, ఇలా విడిచిపెట్టి ఇలా పెద్ద పని కాదనేటట్లా వాళ్ళకు ఉంది. అది కాదు, వీళ్ళు తెలుసుకురనే దిశగా మేమందరూ కృషి చేయాలని చెప్పని. మరి మాకు ఈరోజు మీటింగ్ ఉండే కనుక అక్కడ కొంత ఆలస్యం వచ్చింది. ఆ మానసంతా ఇక్కడే ఉంది, అక్కడ చాలామంది ఉన్నారు, నేను రావాలి ఇక్కడ రావాలా అని ఉంది. అయినా ఇట్లా మీటింగ్ ఇట్లా అయిపోగానే ఖతం కాగానే దాని వచ్చేసిన. మరి మీరు ఏ పిలిపించినా నా వంతు మీరు పార్టిసిపేట్ చేయడానికి అన్ని రకాల సహాయ సహకారాలు నాది ఉంటాయని చెప్పి మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ జై బీసీ. మంచిగా బోధింటారు, ఇప్పుడే ఆకలి కూడా లేదు. జై బీసీ అనగానే అదే ఏదైనా పార్టీ పేరు చెప్పారు కాడ పోయి అన్న చూస్తున్నాడు కదా అని ఇంకా గట్టే పేరు పెట్టి లేచి చుట్లాడుతుంటాడు, ఇంకా బతుకుంటారు. కానీ మన వాదం మాత్రం వల్ల రాదన్నమాట, అది గుండెలకేంచి రావాలా. జై బీసీ.